పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు నమస్తే అండి. విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ రైట్. ఈదర రామకృష్ణ గారు, కాసేపు అదాని ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. 2023 ప్రథమార్థం అంతా అదాని బాగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. అంటే అప్పటిదాకా తనకి ఎదురు లేదు అని అనుకున్న అదాని గ్రూప్ ఏదైతే ఉందో, హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత ఒక్కసారిగా అధపాతాళానికి వెళ్ళిపోయారు. సరే, మొత్తానికి 2023 డిసెంబర్ నాటికంటే ఈ రెండు నాటికి కొంత అంటే యుఎస్ సుప్రీంకోర్టు కూడా అలిగేషన్స్ కొట్టేసిన తర్వాత 2024 నుంచి కొంత సస్టైన్ అయ్యాడు అదాని. సో ఇప్పుడు అంటే మామూలుగా దేశంలో ఎలా ఉంటుందంటే, బీజేపీ అంటే అదాని, అదాని అంటే బీజేపీ అంటూ అంటే ఇలా కంపేర్ చేస్తుంటారు వాళ్ళిద్దరిని కూడా. సో ఇప్పుడు మూడోసారి కూడా బీజేపీ అధికారం చేపట్టింది కాబట్టి, అండ్ మోడీ 3.0 ఇక్కడి నుంచి కొనసాగుతుంది కాబట్టి, మరి బీజేపీ వల్ల అదానికి ఏమైనా మంచి రోజులు వస్తాయంటారా, వచ్చేసాయంటారా? మీరు అన్నట్లు మోడీ 3.0 వచ్చిన తర్వాత ఇంకా రోడ్ మ్యాప్స్ ఇంకా కంప్లీట్గా ఇవ్వలేదండి. వాళ్ళు 1 by 1 ఇస్తూ ఉన్నారు. అంటే మేబీ బడ్జెట్కి కొంత రివీల్ అవుతాయి. నెక్స్ట్ 100 daysలో మొత్తం రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తారని, ఇన్ఫ్రా రంగంలో కానీ లేకపోతే మిగతా పవర్ సెక్టార్లో కానీ మేజర్ సెక్టార్స్లో అదాని రోడ్ మ్యాప్ అయితే మొత్తం వచ్చేస్తుందండి. వాళ్ళు మొత్తం చాలా ఉత్సాహంగా ఉన్నారు. పెద్ద పెద్ద అంటే ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నారు. గుజరాత్ కచ్లో ఒక 30 GW, చాలా పెద్ద సైజ్ అనమాట. 30 GW గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్, రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపుగా వాళ్ళ ప్లాన్స్ చూస్తే దాదాపుగా ఒక్క సంవత్సరంలోనే 130,000 కోట్ల రూపాయలు పవర్ సెక్టార్లో క్యాపెక్స్ పెంచుతున్నారండి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నారు, అంటే ప్రొడక్షన్ పెంచుతున్నారు. 2030 నాటికి 2,50,000 కోట్లు క్యాపెక్స్. అట్లాగే రాబోయే 10 సంవత్సరాల్లో మొత్తం 8,50,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్సే చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అంటే వాళ్ళ మార్కెట్ క్యాప్ ఎంత ఉందో అంత అమౌంట్స్ని ఈరోజు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్లో తీసుకొస్తున్నారు రాబోయే 10 ఏళ్లలో. అంటే భారీ గ్రోత్ అంచనాల మధ్య అదాని గ్రూప్ వెళ్ళబోతుందండి. మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ 2023 బిగినింగ్లో చూసినప్పుడు చాలా ట్రబుల్ గేమ్లో ఉన్నారు. అంటే ఒక ఎఫ్పిఓకి వెళ్ళబోతూ అంటే ఒక ఫండ్స్ రైజ్ చేద్దామని వెళ్ళే టైంలో హిండెన్బర్గ్ రూపంలో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టింది. సో దాదాపుగా స్టాక్స్ అన్నీ కూడా వెంటనే బాగా క్రాష్ అయిపోవటం, ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్ 60%, 70%, 80% వాల్యుయేషన్స్ కూడా కొన్ని స్టాక్స్లో కోల్పోవటం. మళ్ళీ అక్కడి నుంచి చిన్నగా ఆ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ మంత్ ప్రీ జనవరి 2023 లెవెల్స్కి అదాని గ్రూప్ స్టాక్స్ అని రావడం మనం చూసాం. సో ఇక్కడ నుంచి భవిష్యత్తు ఇంకా బాగుంటుందని మనం చెప్పచ్చు. ఇప్పుడు మీరు చూస్తే అదాని స్టాక్స్లో మంచి ర్యాలీస్ వస్తున్నాయి. పర్టికులర్గా అదాని పోర్ట్స్, అదాని గ్రీన్ ఎనర్జీస్, తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్. మెయిన్గా అదాని గ్రూప్లో అదాని ఎంటర్ప్రైజెస్ అనేది ఒక ఇంక్యుబేటర్ అండి. అంటే ఆ కంపెనీలో కొత్త కంపెనీస్ పుడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న అదాని గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా అదాని ఎంటర్ప్రైజెస్ నుంచి బయటకు వచ్చాయి. సో మెయిన్ కంపెనీ అదాని ఎంటర్ప్రైజెస్. సో అదాని ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. భవిష్యత్తులో హైడ్రోజన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా అదాని గ్రూప్లోంచి వచ్చే కంపెనీస్గా ఉంటాయి. సో ఇంకా మనము డౌన్ ద లైన్ రాబోయే సంవత్సరాల్లో చాలా అదాని కంపెనీస్ ఆ గ్రూప్ నుంచి వచ్చే అవకాశం ఉంది. మేబీ స్పిన్ ఆఫ్ అవుతూ వస్తాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ అదానిని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి అదాని గ్రూప్ కంపెనీస్లో ఎప్పుడైనా బాగా మార్కెట్ వైడ్ కరెక్షన్ వచ్చినప్పుడు, మార్కెట్లో కొంచెము తక్కువ ధరలకు దొరుకుతున్నప్పుడు అదాని స్టాక్స్ మీద కూడా దృష్టి పెట్టచ్చు అని చెప్పి. సార్, అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్కి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ డెవలప్మెంట్ రావడం జరిగింది. అంటే దానికి సంబంధించిన కొత్త పరిమితులు కూడా సెబీ తీసుకురావడం జరిగిందంటూ ఒక ఆర్టికల్ చదివాను, మీకు కూడా షేర్ చేశారు మొన్న ఒక 1 day బ్యాక్. సో దాని గురించి కూడా మన ఆడియన్స్కి కొంచెం డీటెయిల్గా తెలియచేయగలరు, డీమ్యాట్ అకౌంట్కి సంబంధించిన పరిమితుల గురించి? అంటే గతంలో డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళని, అంటే డీమ్యాట్ అకౌంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఇప్పుడు కొంతమంది డీమ్యాట్ అకౌంట్లో ఉంచితే ఖర్చులు పెరుగుతాయనే ఉద్దేశం కావచ్చు.
లేదు డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసుకోకుండా కేవలం ఫిజికల్ ఫామ్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారండి ఇన్వెస్టర్స్. సో వాళ్ళని కూడా డీమ్యాట్లోకి రప్పించడానికి గవర్నమెంట్ కొన్ని ప్రయోజనాలు సదుపాయాలు ఇచ్చింది. వాటిలో ముఖ్యంగా మీరు చూస్తే 2 లక్షల రూపాయల దాకా వాల్యూ ఉంటే మీ డీమ్యాట్ అకౌంట్లో మీకు ఛార్జెస్ ఏమీ పడవండి. అంటే 0 ఛార్జెస్తో మీరు అకౌంట్ని హోల్డ్ చేసుకోవచ్చు. 2 లక్షలు పైబడి లేదా 4 లక్షల లోపుగా ఉన్న వాళ్ళకి మాత్రం 100 రూపాయలు ఛార్జ్ వేయమని సెబీ నిర్ణయించింది గతంలో. అట్లాగే 4 లక్షలు పైబడిన అకౌంట్స్ అన్నిటికీ మోర్ ఆర్ లెస్ 300 నుంచి 1000 రూపాయల దాకా అది వాళ్ళ బ్రోకింగ్ కంపెనీ ఇష్టం అనమాట. అంటే బ్రోకింగ్ కంపెనీ నిర్ణయాన్ని బట్టి మీకు ఛార్జెస్ పడతాయి. జనరల్గా మనం ప్రైవేట్ బ్యాంక్స్ అక్కడ మనకి డిమాట్ అకౌంట్స్ ఉంటే వాళ్ళు క్వార్టర్లీ ఛార్జెస్ 750 రూపాయలు 500 వాళ్ళు వేస్తూ ఉంటారు. అదే మనకి జనరల్ బ్రోకింగ్ కంపెనీస్లో సంవత్సరానికి 300 500 ఇలా ఛార్జెస్ పడుతూ ఉంటాయండి. అంటే 4 లక్షల పైబడి మ్యూచువల్ ఫండ్స్ 4 లక్షల పైబడి షేర్స్ కనుక మన డీమ్యాట్ అకౌంట్లో ఉన్నట్లయితే, అలాంటి పరిమితులు ఉన్న సందర్భంలో ఇంకా పెద్ద ఎత్తున లాస్ట్ 4 years నుంచి మనం చూస్తే ఇన్వెస్టర్స్ 2 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు 7 కోట్లు 8 కోట్ల దాకా దాటిపోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళకి ప్రయోజనాలు అంటే చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనాలు పెంచాలని చెప్పేసి 10 లక్షల రూపాయల దాకా మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్నా కానీ 10 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ షేర్స్ ఉన్నా కానీ మీ ఛార్జెస్ జీరోగా అంటే ఏ ఛార్జెస్ పడవని వేయకూడదని సెబీ ఒక నిర్ణయం తీసుకుంది. బహుశా అది మనకి రేపు September 1 నుంచి అమల్లోకి రాబోతుందండి. September 1, 2024 నుంచి. సో తర్వాత మీకు ఛార్జెస్ 10 లక్షల లోపు ఉన్నా కానీ డీమ్యాట్ ఛార్జెస్ పడకూడదు. సో అది ఇన్వెస్టర్స్ కొంచెం నోట్ చేసుకుంటే, సో మీ బ్రోకింగ్ కమ్యూనిటీస్ ఎలాగో మార్చుకుంటాయి రూల్స్. సో మీకు 10 లక్షల పైన డీమ్యాట్ అకౌంట్లో ఉంటేనే మీకు ఛార్జెస్ పడే అవకాశం ఉంది. ఇది చిన్న ఇన్వెస్టర్స్కి కొంత మేలు చేసే అంశంగా మనం చెప్పుకోవచ్చు. రైట్. అండ్ మరొక న్యూస్ ఏంటంటే గత 2-3 రోజుల నుంచి టెలికాం వినియోగదారులకు భారీ షాక్ నుంచి పెద్ద టెలికాం కంపెనీలు, ఒకటి రిలయన్స్ జియో అండ్ ఎయిర్టెల్, అంటే ఒక్కసారిగా 25% టారిఫ్ ప్రైస్ నుంచి మార్చేయడంతో ఒకసారి వినియోగదారులంతా కూడా షాక్ అయిపోయారు. అంటే జియోకి సంబంధించి కొన్ని ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో రోల్ అవుతున్నాయి. ఏంటంటే అంబానీ కొడుకు పెళ్ళికయ్యే ఖర్చు అంతా కూడా ఇలా కూడా జనాలను ఎత్తున వేసేసి మొత్తం డబ్బులు లాగేస్తున్నారంటూ కూడా గత 2-3 రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రోల్ అవుతున్నాయి. సో ఏంటి ఇంపాక్ట్ ఏంటి అసలు? అంటే ఇది వినియోగదారుల మీద ఎటువంటి భారాన్ని తీసుకెళ్తుందంటారు? అదేవిధంగా మార్కెట్ పరంగా స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది మరి ఆ పర్టికులర్ స్టాక్స్కి ఎటువంటి ఊతం ఇచ్చే అవకాశం ఉందంటారు? నిన్న తీసుకొచ్చి వచ్చే టారిఫ్లకు సంబంధించినటువంటి ఒక కొత్త డెవలప్మెంట్. మెయిన్గా రిలయన్స్ ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుందో 6 సంవత్సరాల క్రితం, ఫస్ట్లో ఇనిషియల్గా చాలా నెలలు ఫ్రీగా ఇచ్చారండి. అంటే ఫ్రీగా ఫోన్ తీసుకోండి, లేకపోతే నో యూసేజ్ ఛార్జెస్, 0 యూసేజ్ ఛార్జెస్ అని చెప్పేసి అందరికీ ఫోన్స్, అందరూ జనరల్గా ఫ్రీ అన్నప్పుడు అందరికీ అది ఆనందంగా ఉంటుంది. సో అదాని ఏం చేశారంటే, అంబానీ, ముఖేష్ అంబానీ ఒక న్యూ గేమ్ ప్లాన్తో ఇండియాలో బిగ్ వేలో ఎంటర్ అయ్యారు. అంటే లాస్ట్ ఎంట్రీ పర్సన్, జనరల్గా లాస్ట్ ఎంట్రీ ఎవరైతే అవుతారో ఒక ఏ ఫీల్డ్ అయినా వాళ్ళకి జనరల్గా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి నెంబర్ 1 అవ్వడానికి. కానీ వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ గుణం ఉందండి. అంటే వాళ్ళు టెక్స్టైల్ రంగంలో లాస్ట్ ఎంటర్ అయ్యి ఫస్ట్ అయ్యారు, అట్లాగే ఈ ఫైనాన్షియల్ రంగంలో కూడా లాస్ట్ ఎంటర్ అయ్యి అందరినీ అధిగమించి ఇప్పుడు నెంబర్ 1కి వెళ్ళిపోయారు. అంటే ఇదేంటంటే ఎప్పుడో 99-2000లో వచ్చిన అనిల్ అంబానీ రిలయన్స్ ఏమో అసలు గల్లంత అయిపోయింది. 2015-16లో వచ్చిన ముఖేష్ అంబానీ జియో ఏమో ఇవాళ ఇండియాలోనే నెంబర్ 1 నెట్వర్క్ అయిపోయింది. అవునండి. సో సబ్స్క్రైబర్ నెంబర్స్ వైజ్గా చూస్తే నెంబర్ 1 అయిపోయారు. సో ఇప్పుడు 3 ప్లేయర్సే మిగిలారండి మొత్తం ఫీల్డ్లో, పెద్ద ప్లేయర్స్. ఒకళ్ళు ముఖేష్ అంబానీ సంబంధించి జియో అయితే, రెండోది ఎయిర్టెల్, అలాగే మూడోది వడాఫోన్ ఐడియా. సో మొత్తం మీద మొన్న స్పెక్ట్రమ్ ఆక్షన్స్ కూడా జరిగినాయి. గవర్నమెంట్ దాదాపుగా 96,000 కోట్ల రూపాయలు స్పెక్ట్రమ్ ఆక్షన్లో డబ్బులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు కేవలం చాలా ఆప్టిమమ్గా, అంటే ఎక్కువ బిడ్ చేయకుండా కేవలం 11,000 రూపాయలకు మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఎయిర్ వేవ్స్, అంటే జియోకి లాస్ట్ ఇయర్ 88,000 crores రూపీస్ కట్టింది స్పెక్ట్రమ్ ఆక్షన్లో. సో ఈ సంవత్సరం ఆప్టిమమ్గా తక్కువ ఎయిర్ వేవ్స్ కొనుక్కోవడం జరిగింది. సో ఓవరాల్గా 11,000 crores వచ్చినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కంపెనీస్కి
ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్స్ ఉందండి. విపరీతంగా ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. పర్టికులర్గా మేజర్ అంటే 40% మార్కెట్ షేర్ ఉన్న ఎయిర్టెల్కి, జియోకి బాగా ప్రాఫిట్స్ పెరుగుతాయి. అంటే ఈ సంవత్సరం తక్కువ స్పెండింగ్ చేయటం వల్ల. నెంబర్ 2, మీరు అన్నట్లు టారిఫ్స్ పెంచేశారు. 12% నుంచి 25% దాకా టారిఫ్ పెంచారు. అంటే వెరీ లో స్లాబ్లో ఉన్న వాళ్ళకి 12% పెంచడం జరిగింది. హయ్యర్ స్లాబ్స్లో ఉన్న వాళ్ళకి 25% దాకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక పక్కన ఆక్షన్స్లో అంటే స్పెక్ట్రమ్ ఆక్షన్లో తక్కువ డబ్బులు సబ్స్క్రైబ్ చేయడం, ఒక సైడ్న రెవెన్యూస్ విపరీతంగా పెరగటం. సో ఈ సంవత్సరం భారీగా డబ్బులు వచ్చే ఆదాయాలు వచ్చే అవకాశం ఈ టెలికాం కంపెనీస్ అన్నిటికీ ఉన్నాయండి. నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ అయిన 20% to 18% మార్కెట్ షేర్ ఉన్న వొడాఫోన్ ఐడియా గురించి చూస్తే ఈ స్టాకు లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అయింది, మెయిన్ ఈ టాప్ 2 ప్లేయర్స్ వల్ల. ఇప్పుడు వాళ్ళ మార్కెట్ షేరు చిన్నగా కుదించుకుపోయి 20%కి వచ్చారు. కానీ వీళ్ళు కూడా ఈ సంవత్సరం మేజర్ స్టెప్స్ లాస్ట్ 3-4 మంత్స్లో మనం చూస్తే ఎఫ్పిఓకి వచ్చారు, ఒక 18,000 కోట్ల రూపాయలు రైజ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్స్ ద్వారా ప్రమోటర్స్ కొనుక్కున్నారు. అంటే ప్రమోటర్స్ ఆ కంపెనీ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. మెయిన్ ప్రమోటర్గా యూకేకి సంబంధించిన వొడాఫోన్, అట్లాగే లోకల్గా ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించిన సో బిర్లా గ్రూపు ఇద్దరు కలిసి ఐడియా, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లాగే రాబోయే నెలలో ఒక బ్యాంకింగ్ కన్సార్టియం ద్వారా, ఎస్బీఐ కింద ఉన్న కన్సార్టియం ద్వారా ఒక 25,000 కోట్ల రూపాయల లోన్ కూడా తీసుకుంటున్నారు. సో ఈ లోన్ తీసుకునే ముందు ఆల్మోస్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది డెట్ ఫ్రీ అవుతుందండి. అంటే గతంలో ఉన్న లాస్లు ఇవన్నీ కూడా ఇప్పుడు రైజ్ చేసిన వాటితో క్లియర్ చేసేసుకొని నెక్స్ట్ లోన్తో ఆపరేషన్స్ మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉంది. సో ఈ స్టాక్ కూడా కొంచెము ఒక 20 to 40% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఐడియా వొడాఫోన్ కూడా తక్కువ ప్రైస్గా ఉంది. సో అన్ని విధాల ఆదాయం పెరగటం, అలాగే స్పెక్ట్రమ్లో తక్కువ పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్గా భారతీయ ఎయిర్టెల్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్తుంది, ప్రతిరోజు పెరుగుతూ ఉంది. మంచి ర్యాలీ లాస్ట్ 1 yearలో బ్యూటిఫుల్ ర్యాలీ ఆదిత్య దాంట్లో జరిగింది. రిలయన్స్ స్టాక్ చూస్తే ఇప్పుడే ఆల్ టైమ్ హై దాటిందండి. అంటే లాస్ట్ 4 months నుంచి కన్సాలిడేషన్ అయిన స్టాకు ఇప్పుడే బయటకు వస్తుంది. అది కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఐఎస్ కూడా రిలయన్స్ని కొంటున్నారు రీసెంట్గా. సో ఇవన్నీ కారణాల చేత ఈ 3 స్టాక్స్ నెక్స్ట్ 6 months to 1 year బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్. రైట్. అండ్ అదేవిధంగా సిమెంట్ ఇండస్ట్రీలో కూడా పెద్ద కన్సాలిడేషన్ చూడబోతున్నాము. అంటే సిమెంట్ ఇండస్ట్రీ కూడా ఇద్దరి చేతుల్లో కంటే కంప్లీట్ ఇద్దరు అజమాయిషీలోకి వెళ్ళిపోయింది. ఒకటేమో అదాని, ఇంకొకటి వచ్చేసి బిర్లా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా. సో ఏంటి ఇక్కడ అసలు అంటే సిమెంట్ ఇండస్ట్రీ కన్సాలిడేషన్ ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యంగా మనము సిమెంట్ ఇండస్ట్రీలో పెద్ద కన్సాలిడేషనే జరుగుతుందండి. రీసెంట్గా అక్విజిషన్స్ పర్వం జరుగుతూ ఉంది. రీసెంట్గా మనం చూస్తే అల్ట్రాటెక్ సిమెంట్ మొన్న ఇండియా సిమెంట్ని కొనడం జరిగిందండి. ఇండియా సిమెంట్లో 20% స్టేక్, 23% స్టేక్ తీసుకుంటున్నారు 267 రూపీస్ దగ్గర. అందుకని మొన్న గురువారం రోజున ఒకేసారి 14% అల్ట్రాటెక్ ఇండియా సిమెంట్ పెరగడం చూసాం. సో అల్ట్రాటెక్ సిమెంట్ అనేది ఆదిత్య బిర్లా గ్రూప్కు సంబంధించిన కంపెనీ. సో గతంలో వాళ్ళు ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఎల్ఎన్టీ ప్లాంట్స్ అన్నీ తీసుకొని ఆ సైజ్కి వచ్చారు. అలాగే గ్రాసిమ్లో ఉన్న సిమెంట్ డివిజన్స్ అన్నీ కూడా తీసుకొని ఇండియాలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అవతరించారండి. ఆల్మోస్ట్ 159 మిలియన్ టన్స్ 159 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అదానీ గ్రూప్ రీసెంట్గా ఎంటర్ అయ్యారు లాస్ట్ ఇయర్ 1 year 1.5 year బ్యాక్ ఎంటర్ అయ్యి వాళ్ళు ఒకే రోజున ఏసీసీ అంబుజా కొనడం జరిగింది. ఇవి కూడా ఏం చిన్న కంపెనీలు కాదు. ఒక అంబుజా సిమెంట్ దగ్గర దాదాపుగా 89 మిలియన్ టన్స్ ఉంటే ఏసీసీ దగ్గర 35 మిలియన్ టన్స్ ఉందండి కెపాసిటీ, ఇన్స్టాల్ కెపాసిటీ. సో ఈ కెపాసిటీస్ క్లబ్ చేస్తే 124 మిలియన్ టన్స్ ఉంది. కేవలం ఒక 30-40 మిలియన్ టన్స్ డిస్టెన్స్లో నెంబర్ 2 కంపెనీగా అదానీ గ్రూప్ ఉంది. సో ఈ అదానీ కూడా రీసెంట్గా మన సౌత్లో పెన్నా సిమెంట్ని కొనడం జరిగింది 10,000 కోట్ల రూపాయలకి. కొన్ని మిలియన్ టన్స్ యాడ్ అవుతాయి. సో అట్లాగే ఇప్పుడు జేపీ సిమెంట్స్కి సంబంధించింది ఎన్సిఎల్టీ కోర్టులో ఉంది, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆ కేసు నడుస్తూ ఉంది. సో దానికోసం ఇద్దరు ప్రయత్నిస్తున్నారు, అల్ట్రాటెక్ కానీ అదానీ కానీ బిడ్ చేస్తున్నారు. సో అదిగా ఒకళ్ళ పరం అయితే అది. సో ఇక్కడ మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా కన్సాలిడేషన్ అయిపోతూ ఉన్నాయి. సో పెద్ద బ్రాండ్స్గా అల్ట్రాటెక్ అదానీ మిగిలే ఛాన్స్ ఉందండి భవిష్యత్తులో. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్రాండ్స్ కనుక చూస్తే శ్రీ సిమెంట్ అని నార్త్ ఇండియాలో ఉంది, ఒక 59 మిలియన్ టన్స్తో శ్రీ సిమెంట్ ఉంది. అట్లాగే దాల్మియా భారత్ ఉంది.
వీళ్ళు ఒక 20 million tonsతో. సో ఇవన్నీ పక్కన పెడితే మిగతా అన్ని కూడా ప్లేయర్స్ అందరూ కూడా చిన్న చిన్న ప్లేయర్స్ ఉంటారు. సో 1 million 2 million tons లేకపోతే ఇంకా తక్కువ కెపాసిటీస్ ఉన్న సిమెంట్ కంపెనీస్ ఉంటాయి. ఓవరాల్గా చూస్తే సిమెంట్ సెక్టార్లో కూడా కన్సాలిడేషన్ అనేది కనిపిస్తుంది. మెయిన్గా సిమెంట్ స్టాక్స్ కూడా దృష్టి పెట్టచ్చండి. ఇప్పుడు బడ్జెట్లో ఇన్ఫ్రా పుష్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పెద్ద పెద్ద అంటే ఫస్ట్ రిలీజ్లోనే మోడీ 3.0 ఫస్ట్ రిలీజ్లోనే మహారాష్ట్రలో పెద్ద ప్రాజెక్ట్ అంటే పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు, గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు. సో అదే ఒక 7 లక్షల కోట్ల రూపాయల వాల్యూ పోర్ట్ అది. సో ఇట్లాంటి పెద్ద పెద్ద వెంచర్స్ రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు జనరల్గా సిమెంట్ వినియోగం, స్టీల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. సో అందులో కన్సాలిడేటెడ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే కన్సాలిడేషన్ కాన్ సెక్టార్స్లో ప్రైస్ ఉండదండి. అంటే ప్రైస్ కమాండ్ అనేది ఈ కంపెనీస్ దగ్గర ఉండదు. కానీ ఇప్పుడు ప్రైస్ మీద కమాండ్ అనేది ఈ కంపెనీస్ దగ్గర ఉండే అవకాశం ఉంది, ఈ సిమెంట్ కంపెనీస్ దగ్గర. ఎందుకంటే కేవలం ఇద్దరు ప్లేయర్సే ఉంటారు కాబట్టి పెద్ద ప్లేయర్స్ ఆ ప్రైస్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అట్లాగే ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ సెక్టార్ మీద కూడా దృష్టి పెట్టమని చెప్తారు. రైట్. అండ్ అదేవిధంగా సెబీ నుంచి కూడా ఒక కొత్త అనౌన్స్మెంట్ రావడం జరిగింది ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి. అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సామాజిక మాధ్యమాలలో ఈ స్టాక్స్కి సంబంధించి, ట్రేడింగ్కి సంబంధించి ఎవరైతే టిప్స్ లేదంటే కాల్స్ ఎవరైతే ఇస్తుంటారో అంటే అటువంటి వాళ్ళ మీద కొంత ఉక్కుపాదం మోపే విధంగా కూడా సెబీ ఒక కొత్త అనౌన్స్మెంట్ తీసుకొచ్చింది. దాని గురించి కూడా చెప్పగలరు? అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం అంటే మనం మాట్లాడుకుంటే ఐఏఎఫ్ఎల్ లేటెస్ట్ కేసు, ఐఏఎఫ్ఎల్ బ్రోకింగ్లో ఒక డైరెక్టర్ అయిన సంజీవ్ బాసిన్ వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం ఎక్కడో మీడియాలో రికమెండ్ చేయటం, తర్వాత ప్యారలల్గా లేదా ముందుగా వాళ్ళు షేర్స్ కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. ఇది పెద్ద సైజులో. అలాగే స్మాల్ వేలో ఏంటంటే చాలా అవెన్యూస్ ఉన్నాయండి, లైక్ టెలిగ్రామ్ ఛానల్స్, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్, ఇట్లా ప్రైవేట్ గ్రూప్స్, ప్రైవేట్ అదే ట్విట్టర్ పోస్టింగ్స్, ఇన్స్టాలో, తర్వాత ఇన్స్టా పోస్టింగ్స్, ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు సెన్సిబుల్ అని ఒక వెబ్సైట్ ఉంటుందండి, దాంట్లో P&Ls పోస్ట్ చేయటం, అంటే ఒకళ్ళు ఆథరైజ్ చేస్తారనమాట. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నాకు వచ్చిందని చెప్పడం, అది వచ్చిన రోజు చూపించడం, రాని రోజు దాచిపెట్టడం, అంటే ఆర్టిఫిషియల్ గా హైప్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ గ్రూప్ లో బాగుంది అని చెప్పడానికి. ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా వస్తారు వీళ్ళందరూ సోషల్ మీడియాలో. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అది కమర్షియల్ వేలో యూజ్ చేసుకోవడం ఒక విధానం. అంటే వాళ్ళేమి ట్రేడింగ్ చేయకుండా ఓన్లీ రికమెండేషన్స్ ఇచ్చి ఎక్కువ మందికి రికమెండేషన్స్ ఇచ్చి డబ్బు సంపాదించడం, లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ కేసులో చెప్పుకున్నట్లు వాళ్ళు కూడా ట్రేడింగ్ చేసుకుంటూ నేషన్ వైడ్ మీడియాలో మనం మాట్లాడేటప్పుడు అది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఇన్వెస్టర్స్, ట్రేడింగ్ కమ్యూనిటీ దాదాపుగా 50 లక్షల నుంచి ట్రేడింగ్ వాళ్ళే ఒక 50 లక్షల నుంచి 60 లక్షల మంది ట్రేడర్స్ ఉన్నారు ఇండియాలో. ఇన్వెస్టర్స్ అయితే కోట్లల్లో ఉన్నారు, 6-7 కోట్ల మంది ఉన్నారు. సో ఒక్కసారిగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళుగా అయ్యి వీళ్ళు ఫ్రంట్ రన్నింగ్ చేస్తూ వాళ్ళ ఓన్ ప్రయోజనాల కోసం గేమ్ మార్చుకుంటారు. సో ఇవన్నిటిని కూడా అరికట్టాలని సెబీ ఆలోచిస్తుంది. కానీ ఎట్లా అరికడతారు, ఎలాంటి రూల్స్ ఇంపోజ్ చేస్తారు అంటే సర్టిఫైడ్ పీపుల్ దగ్గరే మీరు తీసుకోండి, అంటే సలహాలు తీసుకోండి. జస్ట్ లైక్ దట్ గ్రూప్స్లోనూ ఎక్కడి నుంచి వచ్చిన న్యూస్ని మీరు ఫాలో కావద్దు, ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ పర్సన్స్ అని ఏమన్నా రూల్ చేస్తుందా? రూల్స్ ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని అంటే మెయింటైన్ కావటం లేదు, కొన్ని మెయింటైన్ అవుతున్నాయి. సో అందువల్ల సెబీ వాటి మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. మార్కెట్లో జరిగిన లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి అండ్ జరగబోయే హ్యాపెనింగ్స్ గురించి కూడా చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.